హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. మత సామరస్యాన్ని ప్రతీకగా నిలిచిన ఆ దర్గా కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నందు మత సామరస్యాన్ని ప్రతీకగా నిలిచిన హజరత్ దివానీ సాహెబ్ అలియాస్ తిక్కస్వామి దర్గా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రంజాన్ పండుగ పురస్కరించుకొని రంజాన్ పండుగ రోజు హజరత్ దివానీ సాహెబ్ 67వ ఉరుసు మహోత్సవం ప్రారంభమయ్యాయి. పండుగ రోజు అయిన గురువారం నాడు గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దర్గా నిర్వాహకులు మాట్లాడుతూ గురువారం నాడు గంధము, శుక్రవారం ఉరుసు, శనివారం జియారత్ జరుగునని తెలియజేశారు. ఉరుసు సందర్భంగా కులమతాలు అతీతంగా వందలాది మంది భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారని, వారికి సౌలభ్యం కోసం నీటి, మజ్జిగ వసతులు కల్పించామని, దర్గా డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దర్గాకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్గా కమిటీ వాలంటీర్లు ముస్లిం యువకులు సేవ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డే ఈరన్న కుమారులు, దర్గా కమిటీ వాలంటీర్, ముస్లిం యువకులు పాల్గొన్నారు. ఆదోని పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హజరత్ దివానీ సాహెబ్ దర్గా కమిటీ యువకులు. మత సామరస్యాన్ని ప్రతీకగా నిలిచిన హజరత్ దివానీ సాహెబ్ దర్గా बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैहि मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अला इन्ना वलियल्लाहि ला खौफुन अलैहिम वला हुम यहज़नून व कानू यत्तक़ून सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफ़ून व सलामुन अलल मुरसलीन। अस्सलामु अलैकुम हज़रात। हर साल की तरह इस साल भी सरकार शेख शहबाज दीवान मस्तान क़द्दसरुह रहमतुल्लाह अलैह का संदल अरस मनाया गया है और शेख शहबाज दीवान मस्तान क़द्दसरुह रहमतुल्लाह अलैह का संदल अरस और ज़ियारत शव्वाल की पहली, दूसरी और तीसरी तारीख़ को मनाया जाता है और हर साल की तरह इस साल भी मनाया गया है। और ये जो संदल अरस जो मनाया गया है इमसाल, ये जो है 66वां संदल अरस मनाया गया है। और हर साल की तरह इस साल भी यहाँ पे बेशुमार लोग हाज़िर हुए हैं और दीगर अतराफ़ और अकनाफ़ के रियासतों से भी लोग यहाँ पे आते हैं, जैसा कि कर्नाटका, तमिलनाडु, केरला, महाराष्ट्र, आंध्रा से जो है लोग बेशुमार आते हैं। अस्सलामुअलैकुम। ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. దివాన్ సాహెబ్ అలియాస్ తిక్కస్వామి దర్గా అనే ఈ దర్గాలో ప్రతి సంవత్సరం లాగే రంజాన్ రోజున గంధం, మరుసటి రోజున ఉరుసు, ఆ మరుసటి రోజున జారత్ ఉంటుంది. ఇక్కడ భక్తులు కూడా తాత అందరికీ కోరినంత తీర్చున్నందుకు ప్రతి మారుమూల తోట దగ్గర నుంచి తాత వచ్చి భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. అలాగే దర్గా పనులు కూడా చాలా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థము ఇక్కడ వాలంటీర్ కూడా మా పిల్లలు చాలామంది ఉన్నారు. వాలంటీర్లు అందరూ సేవ చేస్తూనే ఉన్నారు తాతకి. సందల రోజు ఈవినింగ్ అన్నదానం జరుగుతుంది. అలాగే రంజాన్ రోజు బయట వాటర్ పంచడం కానీ, మజ్జిగ పంచడం కానీ అవి ఉంటాయి. జాగ్రత్త రోజు మధ్యాహ్నం భోజనం కూడా జరుగుతుంది. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది. ఇట్లు వడ్డే ఈరన్న అండ్ సన్స్.